ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు ఈరోజు మనం మార్చ్ 9th రోజు జరిగినటువంటి 408 మార్క్ ఎగ్జామ్ అండి. ఆ యొక్క మార్క్ ఎగ్జామ్లో ప్రశ్నలు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి. A boy was asked to multiply a certain number by 27. He multiplied it by 72 and got an answer which was 270 more than the correct answer. Find the number. అంటే ఒక బాలుని ఒక సంఖ్యను 27తో హెచ్చించమని అడిగారు. అతను దాన్ని 72తో హెచ్చించినప్పుడు సరైన సమాధానం కంటే 270 ఎక్కువ వచ్చింది. లెట్ us assume ఆ నెంబర్ నేను కే అనుకుంటా అండి. లెట్ us assume ఆ నెంబర్ మనకి రిక్వైర్మెంట్ కే కాబట్టి కే అనుకుంటా. ఆ బాలుడు ఒక సంఖ్యను 27తో గుణించమని అడిగారు. అతను 72తో హెచ్చించాడు. అంటే ఇక్కడ కేని 72తో హెచ్చించాడండి. కానీ ఒరిజినల్గా చేయాల్సింది 27తో హెచ్చించాలి. ఆ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 270 ఎక్కువ వచ్చిందంట. ఓకే, 27తో హెచ్చించాల్సింది 72తో హెచ్చించడం వల్ల 270 ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు దీని నుంచి కే వాల్యూ వస్తుందండి. చూడండి ఇక్కడ 72లో నుంచి 27 పోతే మనకి ఎంత వస్తుందంటే 45 వస్తుంది. 45 కే ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 270. మరి ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మరి 45 ఇక్కడ 1 టైం అండి. ఇక్కడ 270లో 6 టైమ్స్ కనుక కే ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6 వస్తుంది. కాబట్టి ఇక ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం సింపుల్గా ఆన్సర్ 4 అనేది ఆ యొక్క సంఖ్య ఎంత అన్నాడు 6 సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. రెండవ ప్రశ్న చూద్దాం. చిన్న సంఖ్యతో హెచ్చించబడిన రెండు ధనాత్మక పూర్ణాంకాల మొత్తం 189 మరియు గరిష్ట సంఖ్యతో హెచ్చించబడిన రెండు ధనాత్మక పూర్ణాంకాల వ్యత్యాసం 36కు సమానమైతే వాటి మొత్తం యొక్క వర్గ సంఖ్యను వాటి భేదం యొక్క వర్గ సంఖ్యకు కలిపితే వచ్చే విలువ ఎంత అన్నాడండి. రెండు ధనాత్మక పూర్ణాంకాలు తీసుకోవాలండి. లెట్ us assume మనం ఎలా తీసుకుందాం అంటే K1, K2గా తీసుకుంటా. వీటిలో ఏమని చెప్తానంటే K1 అనేది పెద్ద సంఖ్య, K2 అనేది చిన్న సంఖ్యగా మనం ఇక్కడ తీసుకుందామండి. లెట్ us assume the greatest number will be K1 and the smallest number will be K2 తీసుకుందాం. కండిషన్ ఏమి ఇచ్చాడంటే the sum of the two positive integers multiplied by the smaller number. the sum of the two positive integers అంటే ఇక్కడ K1, K2 యొక్క సమ్ని మనం ఏమంటున్నారంటే కనిష్ట అంటే ఇక్కడ the sum of the two positive integers multiplied by the smallest number. ఉన్న వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏదంటే గ్రేటెస్ట్ నెంబర్ K1 అనుకున్నాం కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ K2 అవుతుంది. K2 ఈజ్ 189 అంటున్నాడు. ఈ యొక్క వాల్యూ ఎంత అంటే 189గా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అండ్ ద డిఫరెన్స్ మల్టిప్లైడ్ బై ద లార్జర్ నెంబర్ అంట. లార్జర్ నెంబర్ ఉన్న వాటిలో K1 కాబట్టి వాటిలో ఇక్కడ K1 మైనస్ K2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 36 అని చెప్తున్నాడు. అయితే క్వశ్చన్ ఏమడిగానంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ దైర్ సమ్ అండ్ ద స్క్వేర్ ఆఫ్ దైర్ డిఫరెన్స్ అంట. సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ దైర్ డిఫరెన్స్ అంటే ఇక్కడ K1 ప్లస్ అంటే ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలంటే సమ్ ఆఫ్ దైర్ స్క్వేర్ ఆఫ్ దైర్ సమ్ అండి. స్క్వేర్ ఆఫ్ దైర్ సమ్ ఓకేనా. స్క్వేర్ ఆఫ్ దైర్ సమ్ అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్. అదేవిధంగా వాటి మొత్తం యొక్క వర్గ సంఖ్యను ఓకేనా వాటి మొత్తం యొక్క వర్గ సంఖ్యను వాటి భేదం యొక్క వర్గ సంఖ్యకు కలిపితే వచ్చే విలువ ఎంత అన్నాడండి. వాటి మొత్తం యొక్క వర్గ సంఖ్య అంటే మొత్తం అంటే K1 ప్లస్ K2 వీటి యొక్క వర్గ సంఖ్యను ఏమన్నాడంటే వాటి మొత్తం యొక్క వర్గ సంఖ్యను వాటి భేదం యొక్క వర్గ సంఖ్య కలిపితే కలపాలంటున్నాడు. వాటి భేదం యొక్క వర్గ సంఖ్యకు కలిపితే ఎంతకు వచ్చే విలువ ఎంత చెప్పమన్నాడు. అంటే ఇక్కడ K1 ప్లస్ K2 పవర్ 2 ప్లస్ K1 మైనస్ K2 పవర్ 2 అంటున్నాడు. మనందరికీ తెలుసండి ఇక్కడ A ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ A మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2 ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ K1 అనుకుందాం, B వాల్యూ K2 అనుకుందాం. అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందంటే 2 ఇంటూ K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్ అవుతుంది. అంటే మనకి అడుగుతున్న వాల్యూ ఏంటంటే ఫైనల్గా 2 ఇంటూ K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్ అడుగుతున్నాడు. మరి ఈ యొక్క కండిషన్ నుంచి మనకు వచ్చే అవకాశం కనిపిస్తుందండి. చూడండి ఇక్కడ K2 అండ్ K1 అండి. K1 K2గా రాయొచ్చు. అండ్ K2 అండ్ K2 అంటే K2 పవర్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 189. నా K1 అంటే ఇక్కడ K1 స్క్వేర్ K1 K2 అంటే మైనస్ K1 K2 ప్లస్ K1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 36 అండి. అయితే ఇక్కడ K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేసినప్పుడు ఇది పోతుందండి. ఇక్కడ నాకు టోటల్ వాల్యూ ఎంత అంటే K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 189కి 36 యాడ్ చేయాలండి. 180 ప్లస్ 30 210 ప్లస్ 15 అంటే 225 అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఓవరాల్గా K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్ వాల్యూ 225 వచ్చింది. మరి ఇక్కడ నేను K1 స్క్వేర్ K2 స్క్వేర్ ప్లస్లో 225 రాస్తే 2 ఇంటూ 225 అండి. యువర్ ఆన్సర్ విల్ బి 450 అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం సింపుల్గా చాయిస్ 1 అనేది సమాధానంగా ఇవ్వవచ్చు. రైట్ నౌ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ వన్, ఒక అభయారణ్యంలో నిర్దిష్ట సంఖ్యలో కుందేలు మరియు చిలుకలు ఉంటాయి. వాటి మొత్తం తలల సంఖ్య 44 మరియు కాళ్ళ సంఖ్య 124 అయిన మొత్తం ఎన్ని చిలుకలు ఉంటాయో చెప్పమన్నాడండి. టోటల్గా 44 హెడ్స్ అని చెప్తూ ఉన్నాడు.
టోటల్ 44 హెడ్స్లో కొన్ని ఏమని చెప్తున్నాయంటే కొన్ని ప్యారెట్స్ ఉన్నాయంట, ఓకేనా, కొన్ని ప్యారెట్స్ ఉన్నాయి, కొన్ని ర్యాబిట్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నాడండి. కొన్ని ర్యాబిట్స్ చూడండి, దేర్ ఆర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ర్యాబిట్స్ అండ్ ప్యారెట్స్ ఇన్ ఏ సాంక్చురీ, ద టోటల్ నెంబర్ ఆఫ్ దేర్ హెడ్స్ ఈజ్ 44 అండ్ దేర్ లెగ్స్ ఈజ్ 124 అంట. రైట్, ఇక్కడ చూడండి మనకి హౌ మెనీ ప్యారెట్స్ ఆర్ దేర్ అన్నాడు. లెటర్స్ అజ్యూమ్ కే ప్యారెట్స్ ఉన్నాయని నేను తీసుకుంటానండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇదేమవుద్దంటే సో ర్యాబిట్స్ వచ్చి 44 - కే ఉంటాయి. రైట్, ఈచ్ ప్యారెట్కి మనం జనరల్గా చెప్పాలంటే 2 లెగ్స్ ఉంటాయి, ఈచ్ ప్యారెట్కి 2 లెగ్స్ ఉంటాయి, ఈచ్ ర్యాబిట్కి 4 లెగ్స్ ఉన్నాయని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే సో 2 × k ఏమవుతుందంటే 2k లెగ్స్ అవుతుంది. నా 4 × 44 - k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకి 124 లెగ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ క్వశ్చన్కి సమానం చేసామండి. అంటే 124 లెగ్స్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్యారెట్స్ ఇంటూ 2 లెగ్స్ అంటే నెంబర్ ఆఫ్ ర్యాబిట్స్ ఇంటూ 4 లెగ్స్ చేస్తే నాకు టోటల్ లెగ్స్ వచ్చి 124 అండి. చూడండి ఇక్కడ 2k ప్లస్ 4 - 4 = 16 అంటే 176 - 4k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 124 అవుద్ది. ఇక్కడ 124 తీసుకొద్దాం 4k అంటే ఇక్కడ 4k - 2k అండి. -4k అడిపోతే +4k ప్లస్ 2k అడిపోతే -2k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 176 - 24 అంటే ఓవరాల్గా ఇది ఏమవుద్దంటే 2k అవుద్ది. సో 2k అయినప్పుడు ఇక్కడ 52 అవుద్దండి. సో 2k = 52 అంటే k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 26. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి నెంబర్ ఆఫ్ ప్యారెట్స్ k అనుకున్నాం కనుక సో చిలుకల సంఖ్య ఎంత అన్నప్పుడు మనం 26 అనేది సమాధానంగా ఇవ్వవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 years ago the age of Kiran was half the age of the Kirti. After 9 years the age of Kiran will be 2/3 the age of Kirti అండి. సో ఇక్కడ 5 years ago అంటున్నాడు. ఒక్కసారి చూడండి ఇక్కడ 5 years ago అంటున్నాడు. 5 years ago ఎలా ఉండేది అంటే సో కిరణ్ అండ్ కీర్తి అండి. సో కిరణ్ అండ్ కీర్తి యొక్క ఏజెస్ గురించి చెప్తూ ఉన్నాడు. కిరణ్ అండ్ కీర్తి, రైట్. ఒకసారి చూడండి. సో 5 years ago ద ఏజ్ ఆఫ్ కిరణ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ కీర్తి అంటే హాఫ్ అంటే 1:2 అండి. సో నెక్స్ట్ వన్ ఆఫ్టర్ 9 years అండి. సో 9 years అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఆఫ్టర్ 9 years చెప్పొచ్చు. సో ఆఫ్టర్ 9 years కిరణ్ అండ్ కీర్తి ద ఏజ్ ఆఫ్ ద కిరణ్ విల్ బి 2/3 ద ఏజ్ ఆఫ్ ద కీర్తి. 2/3 అంటే ఇక్కడ మనం సింపుల్గా 2:3గా చెప్పవచ్చు అండి. రైట్, ఒక్కసారి చూడండి ఇక్కడ 5 years ago అన్నాడు, ఇది ఆఫ్టర్ 9 years అంటున్నాడు కనుక ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ ఏమవుతుందంటే 9 + 5 14 years అవుద్ది. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ పార్ట్ వచ్చి ఇక్కడ 1 part డిఫరెన్స్, ఇక్కడ కూడా 1 part డిఫరెన్స్. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా 1 part ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనం 14 yearsగా మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. డిఫరెన్స్ విల్ బి 14 years. ఎందుకంటే -5 + 9 అండి. ఓవరాల్గా ఇక్కడ ఆఫ్టర్ 5 years 5 years ago అంటే సో ఏజ్ డిఫరెన్స్ వచ్చి మనకి ఎంత వస్తుందంటే 14 years వస్తుంది. కాబట్టి 1 part 14 years అయినప్పుడు నాకు ఇక్కడ కిరణ్ యొక్క ఇప్పుడు అడుగుతుంది ఏంటి కీర్తి యొక్క ప్రస్తుత వయసు ఎంత అన్నాడండి. రైట్, ఒకసారి చూడండి 5 years ago కీర్తి యొక్క ఏజ్ ఎంత అంటే మనం సింపుల్గా సో కీర్తి ఒక ఏజ్ అండి. 5 years ago ఎంత అంటే 2 parts అండి. సో 2 parts అంటే ఇక్కడ 2 14 ఎంత అంటే 28 సంవత్సరాలు. కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే ప్రస్తుతం అడుగుతున్నాడు. 5 years ago 28 years అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద కీర్తి అండి. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కీర్తి. ఓకే, సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ కీర్తి కావాలి అంటే ఈ 28కి మనం ఒక 5 years యాడ్ చేయాలండి. ఎందుకంటే 5 years ago 28 years అయినప్పుడు ప్రజెంట్ ఏమవుతారంటే 28 + 5 అండి 33 years ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి 33 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ 5వ ప్రశ్న చూద్దామండి. 5వ ప్రశ్న, the sum of the digits of Mukul's present age in years is 8 years. After 36 years, his age in years will be equal to the number of obtained by reversing the digits of his present age. What is the present age of Mukul అన్నాడండి. రైట్, సో ద సమ్ ఆఫ్ ద digits of Mukul's present age in years is 8 అంటున్నాడు. సో లెట్ us assume సో ముకుల్ యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది మనం ఎలా తీసుకుందాం అంటే ఏబీగా తీసుకుందాం అండి. ఎందుకంటే ఒక 2 digit నెంబర్ అంటున్నాడు కాబట్టి ఏబీగా తీసుకుందాం. సో ఇక్కడ ముకుల్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏబీ అనుకున్నప్పుడు ద సమ్ ఆఫ్ ద digits of Mukul's present age in years is 8 అంట. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏంటంటే a + b ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8 అని చెప్తూ ఉన్నాడండి సమ్ ఆఫ్ ద digits. Now after 36 years his age in years will be equal to the number obtained by reversing the digits of his present age. అంటే ఇక్కడ ఆఫ్టర్ 36 years అంటే ముకుల్ ప్రజెంట్ ఏబీ అండి. ఆఫ్టర్ 36 అంటే +6, సో +36 అప్పుడు ఏజ్ ఏమవుతుందంటే ఈ యొక్క డిజిట్స్ రివర్స్ అవుతున్నాయి అంట. అంటే ఏబీ + 36 ఈజ్ ఈక్వల్ బిఏకి సమానం అంటున్నాడు. దెన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్
ముక్కలండి. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోగలిగితే నేను ముక్కల యొక్క ప్రజెంటేజ్ చెప్పగలుగుతా. మరి ఇది ఒక 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఈ యొక్క 2 డిజిట్ నెంబర్ ఏబి అనే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇది 10th డిజిట్ అండి, బి అనేది 1th డిజిట్ కాబట్టి ఈక్వేషన్లో 10a + b రాయొచ్చు. చూడండి ఏబిని 10a + b + 36 ఈజ్ ఈక్వల్, సో దీన్ని ఏం రాయొచ్చు అంటే 10b + a రాయొచ్చు. రైట్, ఈ వాల్యూస్ మొత్తం ఇటు తీసిపోదాం, 36 అటు తీసిపోదాం అండి. అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఏ ఇటు వచ్చినప్పుడు 10a - a, అదేవిధంగా బి ఇటు వచ్చినప్పుడు -10b అవుద్ది ఈజ్ ఈక్వల్ +36 అటు పోతే -36 అండి. అప్పుడు నాకు ఇక్కడ 10aలో ఏ పోతే 9a అవుద్ది, b -10b -9b ఈజ్ ఈక్వల్ ఎంత అంటే -36 అవుతుంది. అంటే ఓవరాల్గా 9 1 టైం అండి, 9 1 టైం, 9 4 టైమ్స్ కాబట్టి a - b ఈజ్ ఈక్వల్ -4 వచ్చింది. ఆల్రెడీ a + b 8 వచ్చింది, a - b -4 వచ్చిందంటే ఇప్పుడు a, b కావాలండి. ముక్కుల యొక్క ప్రజెంటేజ్ కావాలి అంటే ఇక్కడ చూడండి. సో a + b ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ 8 ఉన్నది అక్కడ. నా a - b ఈజ్ ఈక్వల్ -4 ఉంటుంది. మరి ముక్కుల యొక్క ప్రజెంటేజ్ కావాలంటే ముందు a కనుక్కుందాం. సో b కట్ అవుద్ది, 2a ఈజ్ ఈక్వల్ 8 - 4 4 అండి. దెన్ ఏ వాల్యూ ఎంత అంటే 2. సో ఏ వాల్యూ 2తో వచ్చే విధంగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఒకే ఒక ఆప్షన్ ఉందండి. కాబట్టి మీ యొక్క ఆన్సర్ ఎంత చెప్పొచ్చు అంటే 26 ఇయర్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ఏ వాల్యూ 2 అయిందంటే ఆటోమేటిక్గా సో 8 - 2 ఎంత అంటే 6 అవుద్ది కాబట్టి బి వాల్యూ 6 అవుద్దండి. మరి ప్రజెంటేజ్ ఆఫ్ ముక్కులు ఓకేనా, ఒక్కసారి చూడండి ముక్కులు యొక్క ప్రజెంటేజ్. ఓకే, ముకుల్స్ ప్రజెంట్ ఏజ్ అండి ఎంత అంటే ఏబీగా తీసుకున్నాం. ఏ వాల్యూ 2 వచ్చింది, బి వాల్యూ 6 వచ్చింది కనుక ముక్కుల యొక్క ప్రజెంటేజ్ ఎంత అంటే ఏ 26 ఇయర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 6th క్వశ్చన్ చూద్దాం అండి. 6th క్వశ్చన్, క్రింది సంఖ్యల సమితిలో అతిపెద్ద సంఖ్యను గుర్తించండి అన్నాడు. అతిపెద్ద సంఖ్య అంటున్నాడండి. సో ఇక్కడ 9^40 ఇచ్చాడు. నౌ 3^60 అండ్ 27^15 అండ్ 81^12 అండి. సో బెటర్ ఇవన్నీ కూడా 9 3 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఆఫ్ 3లోకి కన్వర్ట్ చేద్దాం అండి. 9^40ని 3^2 హోల్ పవర్ 40. నా ఇది 3^60. నా 27ని 3^3 హోల్ పవర్ 15 అండి. నా 81ని 3^4 హోల్ పవర్ 12గా తీసుకుందాం. అంటే ఇక్కడ 2 4 జా 80 అవుద్ది, అంటే ఇది 3^80 అవుద్ది. నా ఇది 3^60 అవుద్ది. నా ఇది వచ్చి 315 జార్ 45 అవుతుంది. నా ఇక్కడ 4 12 జార్ 48, 3^48. అంటే ఉన్నటువంటి నెంబర్లో అతిపెద్ద సంఖ్య ఏది చెప్పమన్నాడు. అతిపెద్ద సంఖ్య నాకు 3^80 వస్తుంది. మరి 3^80 ఎక్కడి నుంచి వచ్చింది? 9^40. కాబట్టి అతిపెద్ద సంఖ్య ఎంత అన్నప్పుడు సింపుల్గా ఆన్సర్ 9^40 అనేది సో మ్యాక్సిమం నెంబర్గా మనకి ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్గా చెప్పవచ్చు. సో నౌ 7th క్వశ్చన్ చూద్దాం. x is equal to square root of 97 plus 56 root 3, then find the value of root x plus 1 by root x అండి. రైట్, ఫస్ట్ మనం x కనుక్కుందాం అండి. x is equal square root of 97 plus 56 root 3 అండి. ఇది ఇండిసెస్ సర్డ్స్ అనే టాపిక్ అండి. సర్డ్స్లో మనం సో స్క్వేర్ రూట్, ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్కర్డ్ అంటాము. స్క్వేర్ రూట్ ఆఫ్ సర్డ్స్ మీద మీకు బేసిక్స్ వచ్చి ఉంటే ఇది ఈజీ అవుతుంది. నా 56 లోపలికి తీసిపోదాం అండి. అప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 97 ప్లస్ ఒక 2ని బయట ఉంచుదాం. అప్పుడు మనకి ఇక్కడ 2 × 28 కాబట్టి లోపలికి 28 వెళ్తే 28 × 28 అవుతుందండి. రైట్, మరి ఇప్పుడు 2 × 28 కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవడానికి అవకాశం ఉన్నది అనేది ఒక్కసారి చూద్దాం. సో మనకి 28 2 జా 56 అవుతుందండి, 56 అవుతుంది. సో బెటర్ మనం సో దీన్ని ఏం చేయొచ్చు అంటే x is equal square root of 97 plus 2 root. ఓకే, దీన్ని ఇలా రాయాలనుకుంటున్నా అండి. 3 × 4 × 7 అండ్ 4 × 7 అండి. ఇందులో 7 7 జార్ 49 అండి. నా 4 4 జా 16, 16 + 3 48. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు 97 వస్తుంది కాబట్టి వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 97 plus 2 under root of 49 into 48గా రాయొచ్చు. ఎందుకంటే 7 7s are 49, 4 4s are 16 into 3 48 అండి. అంటే ఇక్కడ ఇది √49 √48 కాబట్టి x is equal ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 49 plus 40, ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 48 అవుతుంది. ఎందుకంటే 49 plus 48 97, 49 into 48 అంటే ఇప్పుడు ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ a plus b అండ్ √2 రూట్ ab రూపంలో ఉంటే రూట్ a రూట్ bగా రాయొచ్చండి. √49 అంటే 7 అవుద్ది, √48 అండి. సో √48 అన్నప్పుడు మనం సింపుల్గా దీన్ని ఏం చేయొచ్చు అంటే √48 అంటే 4 ఒకటి బయటకు వస్తుందండి. కాబట్టి ఇక్కడ ఈ నెంబర్ సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే సో 4√3 అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి 2నే అవసరం అవుతుంది కాబట్టి ఒక 4 బయటకు వచ్చింది అనుకోండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2√12 అండి, 2√12 అంటే x is equal 7 plus 2√12 వచ్చింది. కానీ అక్కడ అడుగుతుంది ఏంటంటే రూట్ ఎక్స్ అడుగుతున్నాడండి, రూట్ ఎక్స్ వాల్యూ. సో రూట్ ఎక్స్ వాల్యూ కావాలంటే మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ ద థర్డ్ అండి. 7 plus
2√12 అవుద్ది. మరి ఇప్పుడు 12ని మనం 7 వచ్చేటట్టుగా ఎడిషన్ చేస్తే 3 + 4 అండి, మల్టిప్లికేషన్ చేస్తే 3 × 4 అవుద్ది. కాబట్టి ఇక్కడ సో 3 4 = 12 అవుద్ది, 3 + 4 7 అవుద్ది కనుక వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ √x ఈజ్ ఈక్వల్ సో √4 + 3 + 2 × √4 × 3 అండి. అప్పుడు నాకు ఏమవుద్దంటే √x వాల్యూ ఏమవుద్దంటే √4 + √3 అవుద్దండి. ఎప్పుడైతే మనకి √x వాల్యూ √4 + √3 అయిందో ఆటోమేటిక్గా 1/√x వాల్యూ అండి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ చేసినప్పుడు మనకి √4 - √3 అవుద్ది. అంటే ఇక్కడ √x వాల్యూ √4 + √3 వచ్చింది, 1/√x వాల్యూ √4 - √3. మన రిక్వైర్మెంట్ ఏంటంటే √x + 1/√x అడుగుతున్నారండి. √x + 1/√x అంటే √x అంటే √4 + √3 అవ్వాలి, ప్లస్ 1/√x అంటే √4 √4 - √3. సో ప్లస్ √3కి -√3 కట్టండి. √4 అంటే 2 + 2 అండి. సో 2 + 2 = ఎంత అంటే 4 అండి. కాబట్టి ఈ యొక్క సమాధానం ప్రశ్నకి మనం థర్డ్ ఆప్షన్ 4 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 8. The ratio of the incomes of X and Y is 5:9. If X saves 15% of his income while Y saves 10% of his income, the total savings are 11,550. Then find the income of Y అండి. రైట్. సో ఆల్రెడీ ఇన్కమ్స్ రేషియో ఇచ్చాడండి, ఇన్కమ్స్ ఇచ్చాడు. సో ఇన్కమ్స్ ఎలా ఉన్నాయంటే సో శాలరీస్ అండి 5:9 అంటున్నాడు. దీన్ని నేను 5K and 9K అనుకుంటా. అయితే ఇక్కడ వాడు ఏమన్నాడంటే సేవింగ్స్ అండి, సేవింగ్స్. ఎక్స్ సేవ్స్ 15% ఆఫ్ ఇన్కమ్ అండ్ వైల్ వై సేవ్స్ 10% ఆఫ్ ఇన్కమ్. కాబట్టి ఇక్కడ ఎక్స్ యొక్క సేవింగ్స్ అదేవిధంగా వై యొక్క సేవింగ్స్ అండి, ఈ రెండింటిని కలిపితే నాకేమవుద్దంటే 11,550 అవుద్ది. ఒకసారి చూడండి, ఎక్స్ యొక్క ఇన్కమ్ ఎంత అంటే 5K, వై యొక్క ఇన్కమ్ ఎంత అంటే 9K. 9Kలో ఇక్కడ మనకి ఏం చెప్పాలంటే ఎక్స్ యొక్క ఇన్కమ్ సేవింగ్స్ ఎంత అంటే 15%. అంటే ఇక్కడ 15% ఆఫ్ 5K ప్లస్ నౌ నెక్స్ట్ వన్ వై సేవింగ్స్ 10%, దెన్ 10% ఆఫ్ 9K ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్దంటే 11,550 రూపీస్ అండి. నౌ సో 15% ఆఫ్ 5K అంటే 15 5 75, 75K by 100 ప్లస్ 10 9 90 అండి, 90K by 100 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 11,550 రూపీస్ అవుతుంది. అయితే ఇక్కడ 100 కాబట్టి ఇక్కడ మనం 75K ప్లస్ 90K ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 11,550 × 100 అండి. రైట్. ఓవరాల్గా ఇక్కడ సో మనకి ఇది 90 అండి, 90 + 75 ఎంత అంటే 165K, 165K ఈక్వల్ 11,550 × 100 అండి. రైట్. నాకు అప్పుడు K వాల్యూ వచ్చిందనుకోండి, అప్పుడు మనం వై యొక్క ఆదాయం ఎంత అంటే 9K అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా 9 మల్టిపులే ఉన్నాయి కాబట్టి మనం డెఫినెట్గా ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో 9 మల్టిపుల్ కావాలి. ఇక మరి ఇక్కడ 9 మల్టిపుల్ అన్నప్పుడు మనం ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ 165K ఈక్వల్ 11,550 × 100 అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 11,550లో మనకి నెంబర్ అనేది ఎన్ని టైమ్స్ కట్ అవుతానికి ఉంటుందో చూద్దామండి. 165తో సో 165 అన్నప్పుడు 5 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి 825 అవుద్ది. సో 7 టైమ్స్ అంటే ఇక్కడ మనం లెటర్స్ ఎగ్జామ్ సో 7 టైమ్స్ ఏమైనా వస్తుందనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. 6 టైమ్స్ చూద్దామండి. సో 6 టైమ్స్ చూసినప్పుడు మనం ఇక్కడ 6 5 ఏమవుద్దంటే 30 అవుద్ది, 6 6 36 39, నా 6 1 అంటే 990 అండి. సో 990 అన్నప్పుడు ఇక్కడ ఇది 165 అవుద్ది, 1650 అంటే ఇక్కడ డెఫినెట్గా ఏమవుద్దంటే 10 టైమ్స్ పోద్ది. కానీ ఇక్కడ సో 1650 అంటే ఇక్కడ ఇది 10 టైమ్స్ అవుతుందండి. కానీ ఇక్కడ K ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే సో ఇక్కడ 60 కాబట్టి 60 × 100 అండి. సో K వాల్యూ 6,000 రూపీస్. ఎప్పుడైతే మనకి K వాల్యూ 6,000 రూపీస్ వస్తుందో సో ఒక్కసారి చూడండి 16 6 అండి. ఓకే. నా 165. సో బెటర్ ఏంటంటే ఇది 7 టైమ్స్ పోవడానికి అవకాశం ఉంది కదా. సో 165 × 7 అండి, 7 5 35, 6 42 45. కాబట్టి ఇక్కడ 45 అంటే 11 సరిపోతుందండి. 70 టైమ్స్ అంటే 11,550లో ఇది 70 టైమ్స్ కాబట్టి సో ఇక్కడ మనం 70 తీసుకోవాలండి. సో ఎప్పుడైతే 70 టైమ్స్ పోయిందో K వాల్యూ నాకు ఇక్కడ 7,000 వచ్చింది. కానీ వై యొక్క ఆదాయం అన్నాడు, వై యొక్క ఆదాయం ఎంత అంటే 9K అండి. సో వై యొక్క ఆదాయం సో ఇన్కమ్ ఆఫ్ వై అండి సో 9K. సో K వాల్యూ 7,000 వచ్చిందంటే 9 × 7,000 చేయొచ్చు. సో 9 × 7,000 ఎంత అంటే 9 7 63 కాబట్టి సో 63,000 అనేది వై యొక్క ఆదాయంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం 63,000 అండి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి, 9th క్వశ్చన్.
Shakti planned to spend his income towards domestic expenditure, transportation and repayment of house loans in the ratio 2:5:7 అండి. రైట్ సార్. సో ద టోటల్ ఇన్కమ్ దట్ హీ ప్లాన్ టు స్పెండ్ ఈజ్ 84,000. సో ద టోటల్ ఇన్కమ్ దట్ హీ ప్లాన్ టు స్పెండ్ ఈజ్ 84,000 స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నాడండి. అయితే ఇక్కడ శక్తి ప్లాన్ టు స్పెండ్ హిజ్ ఇన్కమ్ అండి టువర్డ్స్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ రీపేమెంట్ ఆఫ్ ద హౌస్ లోన్ ఇన్ ద రేషియో 2:5:7. రైట్. ఇప్పుడు 84,000ని మనం 2:5:7 రేషియోలో మనం విభజించగలిగితే అక్కడ నాకు డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఎంత, నెక్స్ట్ మన ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ ఎంత, రీపేమెంట్ ఎంత అనేది నాకు వస్తుందండి. రైట్. ఇక్కడ మనం డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఒకటి ఉందండి, ఎంతో కనుక్కుందాం. సో డొమెస్టిక్ 2 parts అండి, అవుట్ ఆఫ్ 14 parts కాబట్టి 14 × 84,000 అంటే ఓవరాల్గా నాకు ఇక్కడ 14 అనేది 6,000 టైమ్స్ కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఎంత అంటే 12,000 రూపాయలండి. సో డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ 12,000 ఉంది. తర్వాత వచ్చి మనకి ట్రాన్స్పోర్టేషన్ అడుగుతున్నాడు. ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఎంత అవుతుంది అంటే సో అవుట్ ఆఫ్ 257లో 5 parts అండి, 5/14 × 84,000 కాబట్టి ఇక్కడ 6 times పోద్ది 6,000. సో 6,000 × 5 ఎంత అంటే 30,000గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్కి 30,000 అయింది. తర్వాత వచ్చేసరికి పేమెంట్ ఆఫ్ హౌస్ లోన్స్ అండి. సో హౌస్ లోన్స్కి ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి చూద్దాం. హౌస్ లోన్స్ ఎందుకంటే ఇది ఆల్రెడీ 6,000 కాబట్టి 7 × 6,000 అండి. సో 7 × 6,000 ఎంత అంటే 42,000గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే సో డొమెస్టిక్ మీద ఎక్స్పెండిచర్ ఎంత 12,000, ఇదేమో 30,000, ట్రాన్స్పోర్టేషన్ హౌస్ లోన్స్ మీద 42,000 ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యాడండి తన ఇన్కంలో. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద అమౌంట్ దట్ ఈ యాక్చువల్లీ స్పెంట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ మీద ఎంత అమౌంట్ స్పెండ్ చేశాడు. సో ట్రాన్స్పోర్టేషన్ మొత్తం 30,000 ఖర్చు అండి. దాంట్లో మళ్ళీ వాడు సపరేట్గా చెప్తున్నాడు. సో అవుట్ ఆఫ్ ద డొమెస్టిక్ ఎక్స్పెండిచర్, అవుట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ట్రాన్స్పోర్ట్, ఓకే ట్రాన్స్పోర్ట్ మీద ఈ స్పెంట్ 40% ఫర్ పెట్రోల్, 1/3 ఫర్ ట్రావెలింగ్ అండ్ బై బస్ అండ్ సేవ్డ్ ద రిమైనింగ్ అండి. అయితే ఈ 30,000లో కూడా మొత్తం ఖర్చు చేయలేదండి. ఎంత ఖర్చు చేశాడని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద అమౌంట్ దట్ ఈ యాక్చువల్లీ స్పెంట్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ 40%, ఇక్కడ 23/1/3 అండి. అంటే ఇక్కడ 40%కి 23 కలిపామనుకోండి, 23/1/3 ఏమవుద్దంటే 63/1/3% అవుతుంది. సో ఈ 30,000 మీద టోటల్ ట్రాన్స్పోర్టేషన్లో వాడు కొంత సేవింగ్స్ చేశాడు కాబట్టి ఇది ఎక్స్పెండిచర్ అండి. ఆ ఎక్స్పెండిచర్ అడుగుతున్నాడు కాబట్టి సో 63/1/3% 30,000 ఎంత మనం తెలుసుకోగలిగితే ఆన్సర్ అయిపోద్దండి. రైట్. సో 3 3 × 9 అండి, 3 6 180 అంటే ఇక్కడ ఈ వాల్యూ ఏమవుద్దంటే 190/3 అండి. సో 300 ఎందుకంటే 190% కంటే 190/300 అవుతుంది. ఇప్పుడు 30,000 మీద 190/300 కనుక్కుందాం అండి. 190/300 × 30,000. సో చేసినప్పుడు నాకు ఇక్కడ ఏమవుద్దంటే ఇది 100 times కట్ అవుద్ది. 190 × 100 ఎంత అంటే 19,000. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం సింపుల్గా 19,000 రూపాయలు వాడు ట్రాన్స్పోర్టేషన్లో దానికి అయినటువంటి ఎక్స్పెండిచర్ అండి. ఎందుకంటే పెట్రోల్కి ఎక్స్పెండిచర్ ఉంది. నెక్స్ట్ వన్ అదేవిధంగా సో బస్సు ట్రావెలింగ్ అండి, బస్సు ఓకేనా. ఈ స్పెంట్ 40% పెట్రోల్ అండ్ 23/1/3% ఫర్ ట్రావెలింగ్ బై బస్ అండి. రిమైనింగ్ సేవ్ చేశాడు కాబట్టి అది ఎంత సేవ్ అంటే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే 63/1/3%. 30,000 మీద 63/1/3% ఎంత అంటే 19,000 రూపాయలుగా తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 అండి. అయితే అతను రవాణా కోసం నిజంగా ఖర్చు చేసిన మొత్తం ఎంత అంట. సో రవాణా కోసం నిజంగా ఖర్చు చేసిన మొత్తం ఎంత అన్నాడండి. సో రవాణా కోసం మొత్తం ఖర్చు చేసింది ఎంత అన్నప్పుడు ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. సో రవాణా కోసం మొత్తం ఖర్చు చేసింది ఎంత. రైట్ అయిపోయింది కదండి. రవాణా కోసం అంటే ఎంత ఖర్చు చేసినంటే 19,000. అది తెలుగు క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ చూడండి. నౌ వాట్ ఆర్ హిస్ టోటల్ సేవింగ్స్ అన్నాడు. సో టోటల్ సేవింగ్స్ ఎంత అనేది చెప్పమన్నాడండి. ఒకసారి చూస్తే మనకి ఇక్కడ సో డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ వచ్చి మనకి ఆల్రెడీ ఎంత అంటే 12,000 రూపాయలండి. సో నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చి మనకి ఎక్స్పెండిచర్ ఎంత అంటే సో 30,000 రూపాయలుగా చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ హౌస్ లోన్స్ ఏదైతే ఉందో దాని మీద మనకి 42,000 చెప్తున్నాడు. మొత్తం ఓవరాల్గా 84,000 అండి. అవుట్ ఆఫ్ ద డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఈ స్పెండ్ 60% ఆన్ ఫుడ్ అండ్ 15% ఆన్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అండి. అయితే ద టోటల్ ఇన్కమ్ దట్ ఈ ప్లాన్ టు స్పెండ్ ఈజ్ 84,000 కాబట్టి వాట్ ఆర్ హిస్ టోటల్ సేవింగ్స్ అండి. మరి టోటల్ సేవింగ్స్ అడుగుతున్నాడు. సో డొమెస్టిక్ ఎక్స్పెండిచర్లో కొంత సేవింగ్స్ ఉందండి. ఎంత ఉంది అంటే ఇక్కడ 60% అండ్ 15 అంటే 75 పోయింది అంటే 25% ఉంటుంది. అంటే ఇక్కడ మనం 12,000లో
12,000లో నేను 25% కావాలండి. సో 12,000లో 25 అంటే 12,000 ఇంటూ 3, ఓకే, 1/4 అండి 25. సో ఆన్సర్ ఎంత అంటే 3,000 రూపాయలు. ఇది డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ మీద అయినటువంటి వాడి యొక్క సేవింగ్స్ అండి. ఆ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్లో మిగిలినటువంటి సేవింగ్స్ ఎంత అంటే 3,000 రూపాయలండి. ఆ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్లో 60, 15 పోతే 25 సేవ్ చేశాడు. నా డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ 12,000లో 25% అంటే మనకి 3,000 రూపాయలు వస్తుందండి. నెక్స్ట్ వన్, ట్రాన్స్పోర్టేషన్ మనకి 30,000 అండి. దాంట్లో సేవింగ్స్ కనుక్కుందాం. సో ట్రాన్స్పోర్ట్లో సేవింగ్స్ అండి. సో ట్రాన్స్పోర్ట్లో మనకి మొత్తం 30,000 అండి. దాంట్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో చేసామండి. ప్రీవియస్ క్వశ్చన్లో మనకి ఎక్స్పెండిచర్ ఎంత వచ్చిందంటే 19,000 వచ్చింది. కాబట్టి ఆ యొక్క 19,000 రూపీస్ తీసివేద్దాం. ఎంత అంటే నాకు 11,000 రూపీస్ అండి. అంటే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా సేవింగ్స్ 11,000, నా డొమెస్టిక్ సేవింగ్స్ 3,000 కాబట్టి టోటల్, ఓకే, టోటల్ అతని యొక్క సేవింగ్స్ ఎంత అంటే సో 3,000 ప్లస్ 11,000 అండి. ఆన్సర్ విల్ బి 14,000 అనేది టోటల్ సేవింగ్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 అండి. శక్తి తన ఆదాయాన్ని 2:5:7 నిష్పత్తిలో గృహ ఖర్చులు, రైట్, మొత్తం పొదుపు ఎంత అన్నాడండి. మొత్తం పొదుపు ఎంత అంటే 14,000 రూపాయలుగా చెప్పాలి. ఎందుకంటే డొమెస్టిక్ ఎక్స్పెండిచర్లో వాడి యొక్క సేవింగ్స్ ఎంత అంటే సో సేవింగ్స్ మనకి 3,000 రూపాయలు వస్తుందండి. సో నెక్స్ట్ వన్, ట్రాన్స్పోర్ట్ మీద ఉన్నటువంటి సేవింగ్స్ ఎంత అడుగుతున్నాడు. ఎంత అంటే 11,000 రూపాయలండి. సో 11,000 ప్లస్ 3,000 కలిపితే నాకు ఎంత వస్తుందంటే 14,000 రూపాయలుగా ఇక్కడ మనం తీసుకోవచ్చు అండి. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 11. A man sells 2 cars at the same price, one at 15% profit and other at 15% లాస్ అండి. అండ్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 2 SPs ఈక్వల్గా ఉంటే, 2 సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా ఉంటే సో ఒక దాని మీద ఏ పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది, మరొక దాని మీద ఏ పర్సంటేజ్ లాస్ వస్తుంది అంటే ఓవరాల్గా పర్సంటేజ్ చేంజ్ ఎంత అంటే సో A²/100% లాస్ అండి. A²/100% లాస్. ఇది గుర్తుంచుకోవాలి. ఇఫ్ 2 SPs ఆర్ ఈక్వల్, ఏ పర్సంటేజ్ ప్రాఫిట్ ఆన్ వన్ ఐటమ్ అండ్ ఏ పర్సంటేజ్ లాస్ ఆన్ వన్ ఐటమ్, దెన్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే A²/100 లాస్ అండి. ఇక్కడ ఏ వాల్యూ మనకి 15 ఉంది, అక్కడ కూడా 15 కనుక సో 15^2/100 అండి. దట్ ఈజ్ 225/100. 225/100 అంటే 2.25% లాస్ అండి. సో లాస్ ఎంత అంటే సింపుల్గా 2.25% లాస్గా ఇక్కడ మనం డైట్. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉన్నప్పుడు A²/100, అదే కాస్ట్ ప్రైస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇలాంటి నెంబర్ ఇచ్చినప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్తూ ఉంటామండి. ఆ కండిషన్ కాన్సెప్ట్ మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 12th క్వశ్చన్. ఒక నిర్దిష్ట మొత్తంపై 3.5 సంవత్సరాలకు సాధారణ వడ్డీ 4% చొప్పున 2,800, సో మొత్తం ఎంత అన్నాడు. ఒక నిర్దిష్ట మొత్తంపై అడుగుతున్నాడు కాబట్టి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అట్ 4% ఫర్ 3.5 years ఈజ్ 2,800 అన్నాడు. రైట్, సో మనం ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ RT కాబట్టి R/T అండి. సో ఆర్ వాల్యూ ఎంత ఉంది అంటే 4 ఉండి, టీ వాల్యూ 3.5 ఇయర్ అంటే 3.5 అంటే 4 3 12, 4.5 అంటే 14% అండి. కానీ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 14% వస్తుంది. కాబట్టి ఇక్కడ సో ద సింపుల్ ఇంట్రెస్ట్ 2,800 కాబట్టి 14% అనేది 2,800 రూపాయలు అయితే అసలు మొత్తం అన్నాడండి. 100% ఏమవుతుందో చెప్పాలి. రైట్, సో 14,2,800 అంటే మనకి 2,800 ఇంటూ 100/14 అండి. సో 14 ఇక్కడ 2 times 200. 200 ఇంటూ 100 ఎంత అంటే 20,000 రూపీస్ అనేది అతని యొక్క మొత్తం అసలు సొమ్ముగా మనం చెప్పొచ్చు అండి. సో ఆన్సర్ ఈజ్ 20,000 రూపీస్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ఒక నిర్దిష్ట మొత్తం 6 సంవత్సరాల్లో 40,000, 8 సంవత్సరాల్లో 45,000 అవుతుంది. ఆయన ఆ మొత్తాన్ని కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా. ఏ సర్టెన్ సమ్ బికమ్స్ 40,000 in 6 years అండ్ 45,000 in 8 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. కాబట్టి ఫైండ్ ద సమ్ అండి. రైట్, సో చూడండి, ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది. అదేమైందంటే ఒక 6 ఇయర్స్లో అది ఎంత అయింది అంటే సో సమ్ బికమ్స్ 40,000 అంటే ఇది అమౌంట్ అండి. 40,000 రూపాయలు అమౌంట్ అయింది. అదే మరొక 2 years, 8 years అన్నాడు కదా. సో అంటే మరొక 2 years ఇక్కడ తీసుకుంటే అది ఏమవుతుందంటే 40. ఓకే, సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 45,000 అవుతుంది. రైట్, ఒకసారి చూడండి,
ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అంటే 2 ఇయర్స్. ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 5,000 డిఫరెన్స్. నాకు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత అంటే 5,000 రూపాయలు. అప్పుడు నాకు సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంత అంటే 2,500 రూపాయలుగా తీసుకోవాలి. అంటే ఇక్కడ 40,000 అసలు అనుకున్నామండి. అప్పుడు అది 45,000 ఏంటంటే 5,000 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 2 ఇయర్స్కి 5,000 అయితే 1 ఇయర్కి ఎంత అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 2,500 అవుద్ది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమనుకుంటుందంటే ఆ మొత్తాన్ని కనుగొండి అని చెప్తున్నాడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ 2,500 అయిందంటే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. అసలు అమౌంట్ ఆ మొత్తం అంటే అండి అసలు ఎంతో కనుక్కోమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ 2,500 1 ఇయర్కి అయితే 6 ఇయర్స్కి ఎంత అంటే సో సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 2,500 అయినప్పుడు సో 6 ఇయర్స్కి ఏమవుద్దంటే సింపుల్ ఇంట్రెస్ట్ సో 6 ఇయర్స్ బికమ్స్ సో 15,000 రూపాయలు అవుతుందండి. సో 6 ఇయర్స్కి 15,000 అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 6 ఇయర్స్కి కలిపి 15,000 రూపాయలు అంటే ఇక్కడ అసలు ఎంత ఉంటుందంటే మొత్తం 40,000 అయిందంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ 15,000 కాబట్టి ఇది ఎంత అవ్వాలంటే 25,000 రూపాయలు అవ్వాలి. కాబట్టి అసలు అమౌంట్ ఎంత అంటే సింపుల్గా మనం 25,000 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చండి. సో ఈ విధంగా మనం 13వ ప్రశ్న వరకు మనం ఇక్కడ చూడటం జరిగింది. రైట్ అండి. ఇప్పుడు మనం 14వ ప్రశ్న నుంచి కంటిన్యూ చేద్దాం. If a certain sum of money is invested at 16% per annum for 3 years on simple interest instead of 12% per annum for same time period, then the interest earned will be more by rupees 1440 anta. రైట్. సో దెన్ వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటున్నాడు. సో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం ఎప్పుడు కూడా ఏం చెప్పాలంటే 100%గా చెప్పాలండి. Now, a sum of money is invested 16% per annum for 3 years అంటున్నాడు. కాబట్టి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుద్దంటే 3 ఇయర్స్ అంటే ఆర్టీ కాబట్టి ఇది 16 × 3 అండి. సో 48% అవుతుంది. అయితే తర్వాత ఏమన్నాడంటే సో ఒకవేళ దాన్ని 12% ఇస్తే అప్పుడు 12% ఇస్తే ఇది 1 ఇది 2 అనుకుందాం. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ సెకండ్ ఆర్టీ తీసుకుంటే మనం అది 12 × 3 అండి. 12 × 3 ఎంత అంటే 30. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే 48%లో 36% పోతే చూడండి 48%లో 36% పోతే అక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1440. 48లో 36 పోతే 12 అండి. సో 12% అనేది నాకు ఇక్కడ ఏమవుతుందంటే 1440 అవుతుంది. అప్పుడు అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 100% విలువ ఎంత కనుక్కోవాలండి. రైట్. సో 12% 1440 అయితే 100% అన్నప్పుడు ఇక్కడ సింపుల్గా 100 × 1440/12 అండి. సో 12 అనేది 1 టైము, 12 అనేది 12 టైమ్స్ 120. 120 × 100 ఎంత అంటే మనం ఇక్కడ సింపుల్గా 12,000 రూపీస్గా చెప్పాలండి. ఇక్కడ సో పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అంటే 12,000 రూపాయలండి. సో ఆన్సర్ అసలు విలువ అడుగుతున్నాడు 12,000 రూపాయలుగా తీసుకోవాలి. రైట్. నౌ 15వ ప్రశ్న అండి. A sum of rupees 5,600 amounts to 7,728 in 2 years at a compound interest. If the rate of interest for the first year is 20% per annum, then find the rate of interest for the second year అండి. సో సెకండ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్దో చెప్పమంటున్నాడు. సో ఇక్కడ 5,600 అనేది ఏమైందంటే 7,728 in 2 years at the compound interest అండి. If the rate of interest for the first year, ఓకే, సో 2 ఇయర్స్లో 7,728 అండి. ఫస్ట్ ఇయర్కి ఎంత అంటే 20% అన్నాడు. అంటే ఇక్కడ మనం సింపుల్గా అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఏమైందంటే 5,600 అండి. సో దాంట్లో మనకి ఫస్ట్ ఇయర్కి ఎంత అంటే 20% కాబట్టి 20% వాల్యూ ఎంత అంటే 10% 560 అంటే 20% అంటే 1,120 రూపీస్ అవుద్ది. అప్పుడు నాకు అమౌంట్ వచ్చి టోటల్ అమౌంట్ వచ్చి ఎంత అవుద్ది అంటే సో 5,600కి నేను 1,120 యాడ్ చేస్తానండి. 0,276 అంటే 6,720 అవుద్ది. ఇప్పుడు సెకండ్ ఇయర్ బిగినింగ్లో ఏమవుద్దంటే ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అవుద్ది 6,720. ఏమైంది అంటే 6,720 7,728 అంటే అమౌంట్ ఎంత అయిందంటే 7,728 అయింది. అయితే ఇక్కడ సెకండ్ ఇయర్కి ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో చేశాడో కనుక్కోవాలండి. రైట్. ఇక్కడ 6,720 7,728 అంటే డిఫరెన్స్ చూద్దాం. 7,728 నా 6,720 అండి. 8,001 అండి. ఇక్కడ 1,008 అనేది ఇంట్రెస్ట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలండి. రైట్. ఒకసారి చూడండి 6,720 100% అనుకుందామండి. ఇది 100% మనం 6,720 అయితే మనకి 1,008 అనేది ఎంత పర్సెంటేజ్ అవుద్దో కనుక్కోవాలండి. రైట్. మనం చూద్దాం ఇక్కడ 100% ఇంటూ 1,008/6,720 అండి. 6,720. సో ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయగలగాలి. సో ఒకసారి చూడండి ఇక్కడ 0కి 0 కట్ అవుద్దండి. నా 4తో కట్ అవుద్ది. ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది. సో 10,080 672తో చేయాలండి. సో 672తో చేసినప్పుడు ఇక్కడ అప్రాక్సిమేట్గా మనం ఇక్కడ
10,080ని మనం ఇక్కడ 672తో అండి. సో 1 టైం పోద్ది 672, 8లో 2 పోతే 6, 9లో 7 పోతే 2 అండి. 9లో 6 326 0. ఇది 5 టైమ్స్ పోద్దండి 3260. అంటే ఓవరాల్గా నాకు ఎంత వచ్చిందంటే 15% వస్తుందండి. సో 15%. కాబట్టి సెకండ్ ఇయర్కి ఏ వడ్డీ రేటుతో ఇచ్చాడు అంటే 15% అని చెప్పాలి. ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2, 15% per annumగా ఇక్కడ తీసుకోవచ్చండి. రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్. Compound interest earned on a certain sum for the first 2 years and the first 3 years were 6600 and 10920 respectively. Then when compounded annually, what is the rate of interest అండి? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2 ఇయర్స్కి ఫస్ట్ 3 ఇయర్స్కి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే 6600 వచ్చిందని చెప్తూ ఉన్నాడండి. ఫస్ట్ 2 ఇయర్స్కి ఫస్ట్ 3 ఇయర్స్కి ఇది మనం సింపుల్గా ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్తో మనం చేయొచ్చండి. ఆప్షన్ వెరిఫికేషన్తో మనం ఇక్కడ చేయడానికి అయితే మనం ప్రయత్నించాలి. సో ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం అయితే మీరు 20%తో టెస్ట్ చేయండి. 20%. చూడండి, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఫర్ ద ఫస్ట్ 2 ఇయర్స్ అండ్ ద ఫస్ట్ 3 ఇయర్స్ వర్ 6600 10920 అంటున్నాడు. మరి ఫస్ట్ 2 ఇయర్స్ అంటున్నాడు కాబట్టి 20% లెక్క. నా ఫస్ట్ 3 ఇయర్స్ అంటే 20% ఎంత అవుతుంది? సో వన్ కాంపౌండ్ అండ్ యాన్యువల్ అండ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ 20% per annum ఫస్ట్ 2 ఇయర్స్ అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఫస్ట్ 2 ఇయర్స్కి A+B AB/100 2 వేరియబుల్ కేస్ అండి. అప్పుడు 20 + సో 400/100 అండి. ఎంత వస్తుందంటే 44%. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందండి. సో 44% అనేది మనకి ఎంతకి సమానం అంటే 6600కి ఈక్వల్ అవుతుందని చెప్పాలి. అంటే ఫస్ట్ 3 ఇయర్స్ అన్నాడు. ఫస్ట్ 3 ఇయర్స్ అంటే ఇది 2 వేరియబుల్ కాబట్టి ఫస్ట్ 3 ఇయర్స్ అంటే 3 వేరియబుల్ కేస్ అండి. ఇలా తీయాలి. A+B+C ప్లస్ AB+BC+CA/100 ప్లస్ ABC/10,000 అండి. ABC/10,000. రైట్. ఒకసారి చూడండి, A+B+C అంటే ఇక్కడ 20 20 20 60 అండి. 60 60 180 180/100 అంటే 1.8. ఇక్కడ 20 20 20 అంటే 8,000 అవుతుంది కాబట్టి 3 zeros పోతాయి కాబట్టి ఇక్కడ 0.8 చెప్పాలండి. అంతేగా ఓవరాల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏబి అన్నాడు కాబట్టి 20 20 400 1200/100 అండి. ఇక్కడ ఇది 12 అవుతుంది. అంటే ఓవరాల్గా ఏమవుతుందంటే ఇక్కడ 72.8% అవుతుంది. ఇది ఎప్పుడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ వస్తే 72.8% అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ చేసినప్పుడు ఇక్కడ 44% అవుతుందండి. రైట్. అంటే ఇక్కడ 72.8% వాళ్ళు 1920 అవుతుంది. ఇక్కడ సో 44% వాళ్ళు 6600 అవుతుందండి. రైట్. ఇక్కడ చూడండి, 44% 6600 అయితే 72.8% వాల్యూ ఇంతకు సమానమైంది అనుకోండి. అప్పుడు మనం ఆ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పొచ్చు అండి. సో ఆప్షన్ వెరిఫికేషన్తో మన ఆన్సర్ అయితే 20% per annum అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు అండి.